మీరు ఇలా అనుకోండి, ఒకవేళ ఐపీఎల్ అనేది లేకపోయి ఉంటే ఏం జరిగేది, ఇండియన్ క్రికెట్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? అవేంటో చెప్తే వీడియోని చివరి దాకా చూడండి. నెంబర్ 1, ప్రెసెంట్ ఐపీఎల్ వాల్యూ వచ్చేసి $10 బిలియన్ అండ్ 500 మిలియన్ వ్యూవర్షిప్ కలిగి ఉంది. పైగా మన ఇండియన్ ఎకానమీకి 50,000 కోట్లు వచ్చేలా చేస్తుంది. ఐపీఎల్ లేకపోయి ఉంటే డబ్బులు అనేవి వచ్చేవి కాదు. నెంబర్ 2, ఐపీఎల్ వల్ల 50,000కు పైగా ఉద్యోగాలు అనేవి వస్తున్నాయి. ఎలా అంటే క్రికెట్ గ్రౌండ్ స్టాఫ్, మీడియా, హాస్పిటాలిటీ అండ్ క్రికెట్ ప్లేయర్స్. ఐపీఎల్ లేకపోయి ఉంటే వీళ్ళకి జాబ్స్ అనేవి ఉండేవి కాదు. నెంబర్ 3, ఐపీఎల్ వల్లే బీసీసీఐ అనేది మిగతా క్రికెట్ బోర్డ్స్ మీద డామినేట్ చేస్తుంది. ఐపీఎల్ లేకపోయి ఉంటే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు గానీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గానీ టాప్ లో ఉండే అవకాశం ఉంది. నెంబర్ 4, ఐపీఎల్ లేకపోయి ఉంటే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ ఉండేవాళ్ళు కాదు. నెంబర్ 5, అసలు ఐపీఎల్ ప్రపంచ వ్యాప్తంగా T20 క్రికెట్ లీగ్స్ కి ట్రెండ్ సెట్ అయ్యేలా చేసింది. ఐపీఎల్ లేకపోయి ఉంటే పాకిస్తాన్ సూపర్ లీగ్, బిగ్ బాస్ లీగ్ అండ్ సౌత్ ఆఫ్రికా 20 లీగ్ అనేవి జరిగేవి కావు. లాస్ట్ పాయింట్, యంగ్ డొమెస్టిక్ క్రికెటర్స్ కి వాళ్ళ టాలెంట్ చూపించడానికి మంచి ప్లాట్ఫామ్ ఉండేది కాదు. అంతేకాకుండా ప్రెజెంట్ మన టీమిండియా ఎలా అయితే అదరగొడుతుందో ఐపీఎల్ అనేది లేకపోయి ఉంటే చాలా స్ట్రగుల్ అయ్యేది. ఇవి ఐపీఎల్ లేకపోతే జరిగే నష్టాలు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో అయిపోండి.